మొత్తం జలభాగంలో మహాసముద్రాల వాటా శాతం 97.25%. అమెరికా నుంచి యూరప్లు, ఆఫ్రికాలను వేరు చేస్తున్న సముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. అమెరికా నుంచి ఆసియా, ఓషియానాలను వేరు చేస్తున్న మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. ప్రతి 100 గ్రాముల నీటిలో ఎన్ని గ్రాముల ఉప్పు ఉంది? 35%. ప్రతి 1000 గ్రాముల నీటిలో ఎన్ని గ్రాముల ఉప్పు ఉంటుంది? 35. అత్యధిక లవణీయత కలిగి ఉన్న సరస్సు వాన్. ఖండతీరపు వాలు ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్ల వరకు ఉంటుంది? 200 నుంచి 3000 వరకు. సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలు ఐసోహైలెన్స్. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత 4 సెంటీగ్రేడ్ల నుంచి 40 సెంటీగ్రేడ్ల వరకు. మహాసముద్రాలలో అతిపెద్దది పసిఫిక్ మహాసముద్రం. కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై గల ఏకైక మహాసముద్రం పాదల్సా. సముద్ర తీరం నుండి లోపలకు సముద్ర ఉపరితలం యొక్క భాగాలను సరి అయిన వరుసక్రమంలో గుర్తించుము. సముద్ర తీరం నుండి లోపలకు సముద్ర ఉపరితలం యొక్క భాగాలను సరి అయిన వరుసక్రమంలో గుర్తించుము. ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, సముద్ర అగాధరులు, మహాసముద్ర మైదానాలు. ఈ క్రింది మహాసముద్ర అఖాతంలో అత్యంత లోతైనది ఛాలెంజర్. బెంగుళియా శీతల ప్రవాహం ఈ మహాసముద్రంలో గలదు. దక్షిణ అట్లాంటిక్. ఈ క్రింది వానిలో ద్వీపం కానిది ఇటలీ. భవనపాడు మత్స్యకారుల గ్రామంలో ప్రజల అతి ప్రధాన పండగ గౌరీ పూర్ణిమ. సముద్రాలలో మరపడవల ద్వారా చేపల వేటలో అత్యధిక ఆదాయం పొందువారు మధ్యవర్తులు. మరపడవలపై సముద్రంలో చేపల వేటకు తీరం నుండి మత్స్యకారులు ఇంత దూరం వెళుతారు, 15 నుండి 20 కిలోమీటర్లు. కర్రలతో తయారు చేసే తెప్పలపై మత్స్యకారులు సముద్రంలో ఇంత దూరం చేపల వేటకు వెళుతారు, 5 కిలోమీటర్లు. ఇటీవల కాలంలో మత్స్యకారులు అధికంగా ఈ వలను ఉపయోగించుట వలన వారిలో వలసలు తగ్గాయి. రింగువల. భవనపాడు గ్రామంకు నీటి సరఫరా చేయు కాలువకు నీరు ఈ నది నుండి సరఫరా చేయబడుతుంది. వంశధార. భవనపాడు మత్స్యకారుల గ్రామంలో ఆచార సంప్రదాయాలు నిర్ణయించేది పెద్దలకు గల పేరు. పిల్లాస్. భూమిని చేరిన ఎంత సౌరశక్తి తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందుతుంది? 1/3 వంతు. ఈ క్రింది వానిలో భూవికిరణంను అడ్డుకునేది కార్బన్ డయాక్సైడ్. ఇది వేడెక్కడానికి, చల్లబడడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. సముద్రం. ఉత్తరార్ధగోళంలో సూర్యకిరణాల పతన కోణం ఈ నెలలో ఎక్కువగా ఉంటుంది, జనవరి, ఫిబ్రవరి. భూవికిరణంను నిరోధించే వాయువులు కార్బన్ డయాక్సైడ్. ఇప్పటివరకు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు చేయబడిన ప్రదేశం వ్లాడివోస్టాక్. 1983 జూలైలో అంటార్కిటికాలోని వ్లాడివోస్టాక్ కేంద్రంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత -89.2 సెంటీగ్రేడ్. సూర్యుని కాంతి భూమికి చేరుకొనుటకు పట్టే సమయం 8 నిమిషాలు.
భూమి సగటున 1 నిమిషానికి 1 చదరపు సెంటీమీటరుకు పొందే ఉష్ణోగ్రత గల పేరు. సౌర స్థిరాంకం ఒక్క రోజులో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను కొలుచుటకు ఉపయోగించు థర్మామీటర్. 6 థర్మామీటర్. హైదరాబాద్ నగరం ఈ అక్షాంశంపై గలదు. 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం. ఈ క్రింది వానిలో భూమధ్య రేఖకు సమీపంలో గల ప్రదేశం సింగపూర్. సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల పైకి వెళ్తే తగ్గే ఉష్ణోగ్రతలు. సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల పైకి వెళ్ళిన తగ్గే ఉష్ణోగ్రతలు 6 సెంటీగ్రేడ్లు. ఉష్ణోగ్రతల పరంగా కర్కట మకర రేఖల మధ్య ప్రాంతాన్ని ఇలా వ్యవహరిస్తారు. ఉష్ణమండలం. ఈ క్రింది భారత నగరాలలో మొదటగా సూర్యోదయం అయ్యే ప్రాంతం విశాఖపట్టణం. అనగా ఆచారాలు నిర్వహించేవారు. ఉమియాక్స్ అనగా పడవలు. ఎస్కిమోలు ఉపయోగించే బల్లను ఈ జంతువులు లాగుతాయి. కుక్కలు. ఇగ్లూ అనగా ఆశ్రయం, ఇల్లు. టాండ్రా ప్రాంతాలలో సూర్యుడు అసలు అస్తమించని నెలలు మే, జూన్, జూలై. టాండ్రా ప్రాంతాలు ప్రపంచపటంలో ఇచ్చట విస్తరించి ఉన్నాయి. ఉత్తర ధ్రువం వైపు గల ఖండ భాగాలు. ఎస్కిమో అనే పదానికి సరి అయిన అర్థం మంచు బూట్లు వ్యక్తి. సైబీరియా ఉత్తర అమెరికాల మధ్య గల జలభాగం. సైబీరియా ఉత్తర అమెరికాల మధ్య గల జలభాగం. బేరింగ్ జలసంధి. ఎస్కిమోలను మొదటగా చూసిన మొదటి బయట ప్రజలు ఎవరూ లేరు. 1576-78 మధ్యకాలంలో బాఫిన్ దీవులను సందర్శించిన బ్రిటిష్ యాత్రికుడు మార్టిన్ ఫ్రాష్ బిషర్